స్తోత్రం. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు. ఈ యొక్క కొత్త సంవత్సరంలో మొట్టమొదటి నెల మొట్టమొదటి ఆదివారం జీవము కలిగిన దేవుడి యొక్క బలారాధనలో పాలుపంపులు పొందుకోవటానికి దేవుడిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన రోజును బట్టి సజీవులుగా మనందరినీ ఉంచినందుకు దేవునికి మరొక మారు కృతజ్ఞతలు. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా, గడ్డి పరకతో సైతం నువ్వు మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. నేనైతే గాడిద కన్నా, గడ్డి పరక కన్నా, గాలికి గురుపు, ధూళి కన్నా, దుమ్ము కన్నా హీనమై ఉన్నాను ప్రభు. మా పాపములు మాకు మరుగై ఉండలేదు ప్రభు. కేవలం నీ రక్తముతో కడిగి సజీవులుగా నీ యొక్క సన్నిధిలో నువ్వే నన్ను నిలబెట్టి ఉన్నావు ప్రభు. అల్పులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నీ యొక్క బాహుబలము చొప్పున నీ వాక్యమే నువ్వు ప్రకటించు ప్రభు. కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించి వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన ఆత్మ నీ కృపలో నువ్వే అనుగ్రహించమని, ప్రతి ఒక్కరిని నువ్వే దర్శించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమెన్. 1 కొరింథీయులు 2వ అధ్యాయము 5వ వచనం. మనుషుల జ్ఞానము ఆధారం చేసుకోక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగించక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతమునే వినియోగించుకుని. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. ఈ యొక్క వాక్యంలో జాగ్రత్తగా అందరూ అండర్లైన్ చేసుకొని జాగ్రత్తగా చదువుకోండి. మీ యొక్క విశ్వాసము దేన్ని ఆధారం చేసుకోవాలి, దేన్ని ఆధారం చేసుకోకుండా ఉండాలి? ఈ యొక్క వాక్యంలో స్పష్టంగా రాసిందా లేదా? మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. ఎందుకు? నేనున్నాను, నా యొక్క విశ్వాసము ఎవరి జ్ఞానమును ఆధారం చేసుకొని ఉండాలి? దేవుని యొక్క జ్ఞానమును ఆధారం చేసుకొని నా యొక్క విశ్వాసం ఉండాలి. మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొని నా యొక్క విశ్వాసము ఉండకూడదు. వాక్యంలో మొదటి లైన్ స్పష్టంగా ఉందా? మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. పరిశీలించుకో. నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించి నమ్మి బాప్తిజం పొంది ఎన్ని సంవత్సరాలైంది? ఇన్ని సంవత్సరాల్లో నువ్వు ఎన్నిసార్లు మనుష్యుడి యొక్క లేక నీ యొక్క సొంత జ్ఞానం ఆధారం చేసుకొని నీ యొక్క విశ్వాసాన్ని వృద్ధి చేయాలని నువ్వు ఆశపడ్డావా? లేక ఎదుటి వ్యక్తి యొక్క జ్ఞానం ఆధారం చేసుకొని, అంటే సంఘ కాపరులు, వాక్యోపదేశకుల యొక్క జ్ఞానమును ఆధారం చేసుకొని నీ యొక్క విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలని నువ్వు ఆశపడుతున్నావా? వాక్యం ఎంత స్పష్టంగా ఉంది. మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకోకూడదు. మనుషుల యొక్క జ్ఞానము ఎప్పుడూ కూడా ఆధారం చేసుకోకూడదు. అసలు మనిషి ఎవరు? మనిషి యొక్క జ్ఞానం ఎంత? నీటి బుడగ కన్నా హీనమై ఉంది. వాటర్ బబుల్ తెలుసుగా అందరికీ. నీటి బుడగ ఎప్పుడు వస్తుందో మీరు చెప్పగలరా? పోనీ వచ్చిన నీటి బుడగ ఎప్పుడు పగులుతుందో, ఎప్పుడు బర్స్ట్ అవుతుందో నువ్వు చెప్పగలవా? మనిషి యొక్క ఆయుష్ కూడా అంతే. నీ యొక్క జననము నీ చేతిలో ఉందా?
నీ యొక్క తల్లిదండ్రుల్ని నువ్వే డిసైడ్ చేసుకొని వారి గర్భవాసాన్ని నువ్వే జన్మించగలవా? పుట్టేటప్పుడు పలానా 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 అని అనుకో నువ్వేమైనా పుట్టగలవా? ఎప్పుడు చచ్చిపోతావో నీకు కావాల్సిన సమయంలోనే నువ్వు చచ్చిపోగలవా? నువ్వు చచ్చిపోయినప్పుడు నీకు ఇష్టమైన ఈ పలానా పలానా తీసుకొని వెళ్ళిపోవాలి అన్నట్టు నువ్వేమైనా చేసుకోగలవా? ఎంత ఏ పాటివాడు మనిషి ఏ పాటివాడు? అటువంటి మనిషి జ్ఞానము ఏ పాటిది? ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో స్పష్టంగా ఉంటుంది. 25వ వచనం 1:25 దేవుని వెర్రితనము మనుషుని జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలముత మనుషుని బలము కంటే బలమైనది. అండర్లైన్ చేసుకోండి. 2వ అధ్యాయము 4-5 వచనాలకి మనుషుల జ్ఞానము గురించి మాట్లాడుతున్నప్పుడు 1వ అధ్యాయము 25వ వచనంలో దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది. సో నీ యొక్క విశ్వాసం అంటే దేవుడి మీద నమ్మకం ఉంచటమేగా. నువ్వు విన్న వాక్యాన్ని క్రియరూపంగా నీ యొక్క విశ్వాస జీవితంలో ప్రవర్తించటమేగా. నీ యొక్క విశ్వాసము ఎప్పుడైనా సరే మనుష్యుల జ్ఞానము చొప్పున గనక నువ్వు లీడ్ చేయాలని ఆశపడితే గనక వాక్యం స్పష్టంగా ఉంది. 1వ అధ్యాయము 25వ వచనంలో దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది. మనుషుడికి ఎంత జ్ఞానమన్నా ఉండని, దేంతో కంపేర్ చేశారు? అది దేంతో కంపేర్ చేశారు? దేవుడికి వెర్రితనం ఉందని అర్థమా? అలా ఆలోచించాల్సిన పద్ధతి. మీరు చదువుకున్నారండి? దేవుడు వెర్రితనము ఈక్వల్ టు మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము అని ఎందుకు అలా కంపేర్ చేసి రాశారు? ఆలోచన చేయండి. దేవుడికి వెర్రితనం ఉందని కాదు, మనుష్యుడి జ్ఞానము వెర్రితనం కన్నా, దేవుడి యొక్క వెర్రితనం కన్నా చాలా చిన్నది. అంటే దేవుడి యొక్క జ్ఞానం ఎంత గొప్పది. ఉదాహరణకి చూడండి, నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి అనుకుందాం, దేవుడి దగ్గర 0 ఉందనుకుందాం. దేవుడి దగ్గర ఉన్న 0 నా దగ్గర ఉన్న 1,00,000 రూపాయల కన్నా గొప్పది. నా దగ్గర 1,00,00,000 రూపాయలు ఉన్నాయి, దేవుడి దగ్గర 0 ఉందనుకుందాం. అనుకోను ఉదాహరణకి, నా దగ్గర 1,00,00,000 రూపాయలు ఉన్నా సరే నా ఆస్తి దేవుడి దగ్గర ఉన్న 0తో పోలిస్తే వేస్ట్. కోటాను కోట్ల డబ్బున్నా, కిలోలు క్వింటాల కొలది బంగారం ఉన్నా, వెండి ఉన్నా, డైమండ్స్ ఉన్నా, ఎంత ధననిధి ఉన్నా సరే ఇవన్నీ కూడా దేవుడికి 0 అని ఒకవేళ మీరు కంపారిజన్ చేసుకోగలిగితే అవన్నీ వేస్టే, మనిషికి ఉన్నాయి. సో నువ్వు ఈ యొక్క బ్రతుకులో, నీ యొక్క విశ్వాస జీవితంలో ఎప్పుడూ కూడా మనిషి జ్ఞానమును, నీ సొంత జ్ఞానమును ఆధారం చేసుకొని నీ యొక్క విశ్వాసాన్ని లీడ్ చేయమాకు. నీ యొక్క విశ్వాసం ఎప్పుడూ లీడ్ చేయమాకు. నీ జ్ఞానం ఎంత? నీకు మహాజ్ఞానం ఉన్నా సరే నీ యొక్క మహాజ్ఞానము దేవుడి యొక్క వెర్రితనం కన్నా అల్పం. ఈ యొక్క సృష్టిలో ఎంతోమంది సైంటిస్టులు చాలా గొప్ప గొప్ప వస్తువులు కానీ, ఇన్స్ట్రుమెంట్స్ కానీ అన్నీ ఇన్వెంట్ చేశారు. ఇన్వెంట్ అంటేనేమో సొంతంగా కూర్చొని తయారు చేయటం. డిస్కవర్ అంటే ఉన్నది, ఇప్పుడు ఇక్కడ 100 రూపాయలు పడిపోయింది, ఇక్కడున్న వాళ్ళలో ఎవ్వరికీ కనిపించలే, వినయ్కి 100 రూపాయలు కనిపించింది. సో వినయ్ దాన్ని ఏమంటారు? వినయ్ డిస్కవర్ అంటారు. వినయ్ డిస్కవర్ చేశారు. ఇన్వెంట్ అంటే ఇక్కడ ఏదో ఒక పని జరగాలి, ఆ పని ఎవరం చేయలేకపోతున్నాం, వినయ్ ఆ పని చేశాడు, అప్పుడు వినయ్ ఇన్వెంట్ చేసినట్టు. చూడండి, అర్థమవుతుందా? ఇన్వెన్షన్కి డిస్కవరీకి ఇంత జ్ఞానంతో మనిషి ఎంతన్నా చేయని. ఉదాహరణకి మొత్తం ఇంజెక్షన్, అది బైబిల్లోంచే వచ్చింది. దేవుడు మొత్తం ఇచ్చే కదా ఆదాంలోంచి పకటముకు తీసేసింది. సముద్రం 2 పాయలుగా దేవుడు చేశాడు. సో అక్కడ ఆ యొక్క పదాన్ని, ఆ యొక్క సెంటెన్స్ని ఆధారం చేసుకొని సముద్రం ఎలా చీల్చబడుతుంది అని మనుషుడు ఆలోచన చేసుకొని సముద్రం మీద వంతెనలు కట్టగలిగారు. ఏరోప్లేన్స్ ఉంటాయి. దేవుడి యొక్క సృష్టిలో ఉన్న పక్షులను,
ఆధారం చేసుకొని మనిషి ఏరోప్లేన్ సృష్టించాడు. ట్రైన్స్ ఉంటాయి, గాజు పురుగులు అని మా భాషలో అంటాం, లేదంటే అలాంటి పురుగులను చూసి మనిషి తన యొక్క ఆలోచనలు పెంచుకొని ట్రైన్ని సృష్టించాడు. చీమలను చూసుకొని బరువు మోయడానికి మెషిన్స్ను సృష్టించారు. ఏదైనా సరే బైబిల్లోంచి వస్తుంది, ఏదైనా బైబిల్లోంచి వస్తుంది. మరి బైబిల్లో వచ్చిన ఎంతో జ్ఞానాన్ని నువ్వు ఆధారం చేసుకోకుండా నీ సొంత జ్ఞానాన్ని నువ్వు ఆధారం చేసుకుంటే నీ యొక్క విశ్వాసంలో వృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు హెచ్చరికతో మాట్లాడుతున్నాడు, జాగ్రత్త. మీ విశ్వాసము, మనందరి గురించి తీసుకుంటే మీ విశ్వాసం, నీ గురించి తీసుకో. ప్రజెంట్ నీ విశ్వాసము నీ జ్ఞానము ఆధారము చేసుకొనక. చూడండి, నేను వాక్యం మార్చి చదువుతున్నా. 2వ అధ్యాయము 4వ వచనం, 1 కొరింథీయులు. చూసారా? నీ విశ్వాసము నీ జ్ఞానమును ఆధారం చేసుకోకూడదు. నీ విశ్వాసము నీ యొక్క కాపరి జ్ఞానమును ఆధారం చేసుకోకూడదు. నీ విశ్వాసము సువార్త ప్రకటించే వారి యొక్క జ్ఞానం ఆధారం చేసుకోకూడదు. మరి ఎవరిని ఆధారం చేసుకోవాలి? పలానా వాళ్ళని ఆధారం చేసుకోమాకు అని చెప్పిన దేవుడు ఎవరిని ఆధారం చేసుకోవాలో కూడా వాక్యంలో స్పష్టంగా రాస్తుందిగా. దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. దేవుని శక్తి ఎంత? ఏది నువ్వు చెప్పు? నువ్వు చెప్పగలవా దేవుని యొక్క శక్తి? చెప్పండి. దేవుని యొక్క శక్తి నువ్వు చెప్పగలవా? నీ యొక్క విశ్వాస జీవితంలో క్రీస్తును ఎరిగి బాప్తీసం పొందిన పిమ్మటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాల పాటు నువ్వు బ్రతికి ఉన్నావు? ఈ యొక్క విశ్వాస జీవితంలో ఎన్నిసార్లు దేవుడి యొక్క బల్లారాధనలో నువ్వు పాల్పొప్పులు పొందుకున్నావు? ఎన్నిసార్లు దేవుడి యొక్క దర్శనముతో, స్పర్శతో, కళతో నువ్వు నీ యొక్క విశ్వాసం లీడ్ చేసావు? ఇన్నిసార్లు నీ యొక్క విశ్వాస ప్రయాణంలో దేవుని యొక్క శక్తి ఏంటో నువ్వు చెప్పగలవా? దేవుని యొక్క శక్తి ఏంటి? రోమియోలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. సువార్త ఈక్వల్ టు దేవుని శక్తి. సువార్తను గురించి నేను సిగ్గుపడను అంటాను. ఏదైనగా నాకు ప్రతివానికి మొదట యోగునికి గ్రసి దేశస్తునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని శక్తి అంటే ఏంటండి? సువార్త దేవుడి యొక్క మాట, దేవుడి యొక్క జననం, దేవుడి యొక్క జననం కన్నా గొప్పదైన దేవుడి యొక్క పునరుద్ధాన దినం. అట్టి సువార్తను మనుషుల యొక్క రక్షణ నిమిత్తము దేవుడి యొక్క శక్తిగా ఉండి మాట్లాడాలి. నువ్వు ఎన్నిసార్లు మాట్లాడావు? ఏది ఆధారం చేసుకోవాలి అంటే ఒక విశ్వాసి, ఓ విశ్వాసి, నీకే దేవుడు చెప్తున్నాడు. నీ జ్ఞానం కాదు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జ్ఞానం కాదు, అధికారుల యొక్క జ్ఞానం కాదు, డాక్టర్స్ యొక్క జ్ఞానం కాదు, బిజినెస్ మ్యాన్ వాళ్ళ యొక్క జ్ఞానం కాదు. ఒకే ఒక దేవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. పరిశీలన చేసుకుంటున్నారా? నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఎన్ని మార్లు నీ యొక్క విశ్వాస జీవితంలో దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకొని బ్రతికేవు? ప్రాబ్లం వస్తే దొడ్డిదారి చూస్తాం, అవసరం కోసం దొడ్డిదారి చూస్తాం, నిరీక్షణ ఉండకుండా తొందరపాటు కలిగి బ్రతుకుతాం. చిన్న చిన్న వాటికి గబుక్కున అబద్ధాలు ఆడేస్తాం. అంటే పెద్దవాటికి అబద్ధాలు ఆడచ్చు అని కాదు నా ఉద్దేశం. చిన్న వాటితోనే అబద్ధం ఆడే నువ్వు పెద్దవాటిలో నువ్వు ఏం నమ్మకంగా బ్రతుకుతున్నావు అనేది నా ప్రశ్న. పొరుగువారిది ఆశిస్తాం, చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. దేవుని శక్తిని నువ్వు ఆధారం చేసుకుంటున్నప్పుడు ఎందుకు తొందర? ఏది నమ్మదు నీ జీవితంలో? ఏది సమాధానం నీ బ్రతుకులో? కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరుచుకున్నా మైండ్ ఎంతో స్పీడ్గా పరుగులు పెడుతుంది ఈ యొక్క లోకం కోసం. నీ జ్ఞానం అయితే,
అదే దేవుడి యొక్క శక్తిని నువ్వు ఆధారం చేసుకుంటే నెమ్మది కలిగి బ్రతుకుతావు, సమాధానం కలిగి బ్రతుకుతావు, తొందరపాటు ఉండదు. దేవుడి యొక్క శక్తి అంటే దేవుడి యొక్క మాట మీద నువ్వు ఆధారపడి బ్రతకటం. దేవుని యొక్క శక్తికి ఒక ఉదాహరణ చూడండి. నిర్గమాకాండము 15వ అధ్యాయం 15-11. యెహోవా వేర్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడు, నీ వంటి వాడు ఎవడు? ఫస్ట్ లైన్లో వేర్పులలో నీ వంటి వాడు ఎవడు అని ఉంది. వేర్పులలో అంటే ఏంటి? ఈ రెఫరెన్స్ మీకు తెలుసుగా. వేల్పులలో నీ వంటి వాడు అంటే ఏంటి అర్థం? వేల్పు అంటే ఏంటి? కాదు, పూజలు చేసే వాళ్ళకి బాధ వస్తుంది. నువ్వు మా ఇంటి వేల్పమ్మా, నువ్వు మా కొల వేల్పమ్మా, నువ్వు మా కొల వేల్పమ్మా. దేవుళ్ళు సృష్టిలో ఎంత దేవుళ్ళన్నా ఉన్నాయి. బైబిలే చెబుతుంది అన్య దేవతలు ఎంతోమంది ఉన్నారు, కానీ యెహోవాకు దేవుడు ఎవడనూ లేడు. ఈ యొక్క లోకంలో ఎన్ని వేర్పులన్నా ఉన్నాయి, అంటే ఎన్ని దేవతలన్నా ఉన్నాయి, ఎన్ని దేవుళ్ళన్నా ఉన్నాయి, కానీ జీవము కలిగిన సజీవుడుగా ఉన్న నిత్యుడైన యెహోవా ఆయన దేవుడు ఎవడూ లేడు. నీ వంటి దేవుడు ఎవడూ లేడు. పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి. పరిశుద్ధత చాలా ఇంపార్టెంట్. ఏ కాపరినన్నా తీసుకో, ఏ విశ్వాసనన్నా తీసుకో, ఏ ప్రవక్తనన్నా తీసుకో, ఏ సువార్తికుడన్నా తీసుకో, కానీ అల్టిమేట్గా వాళ్ళందరూ మనుషులే. అవునా కదా? అందరూ మనుషులే. కానీ ఈ మనుషుల్లో, ఈ దేవుడు యొక్క పని చేసే ఈ యొక్క మనుషుల్లో పరిశుద్ధతలో 100% పరిశుద్ధత కలిగిన వాడు ఒక్కడైనా సరే ఈ యొక్క లోకంలో నువ్వు చూపించగలవా? ఛాలెంజ్. ఒక్కడైనా సరే నువ్వు చూపించగలవా? ఎంత వాక్యమైనా చెప్పని మనిషే ఏదో సెకండ్లో ఎప్పుడో తొందరపాటులో పడిపోతాడు. ఎంత ప్రార్థన అయినా చేయని, ప్రార్థన వరకే పరిశుద్ధాత్మ దేవుడు లీడ్ చేస్తాడు. ప్రార్థన అయిన పిమ్మట మనిషే. ఎంత కన్నీరన్నా గార్చు, నువ్వు మనిషివే. దైవ చిత్తానుసారమైన దుఃఖము కలగని మిగతా సమయంలో నువ్వు తొట్టిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి? ఆలోచన చేసుకో. ఏ ఒక్క మనిషినైనా సరే, సూటిగా అడుగుతున్నా, ఛాలెంజ్, ఒక్క మనిషినైనా సరే వీడు పరిశుద్ధత కలిగినవాడు అని నువ్వు చూపించగలవా? ఈ యొక్క బైబిల్లో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎన్నోసార్లు రాసి ఉంటుంది. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఎవ్వడూ లేడు. ఏ ఒక్క మనిషి దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతికిన పిమ్మట పరిశుద్ధత కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు, అది పొందుకోవాలని స్వతంత్రించుకుంటూ ఉంటారు. అంతే. కంప్లీట్ యేసుక్రీస్తు ప్రభువుకి ఉన్న పరిశుద్ధత, పరిపూర్ణమైన పరిశుద్ధత ఏ ఒక్క మనిషి కూడా ఇప్పటి వరకు, నాకు తెలిసిన దాంట్లో ఇప్పటి వరకు 100% పొందుకున్న వాళ్ళు ఒక్కరు కూడా లేరు. బికాస్ అది బైబిలే చెబుతుంది. నీతిమంతుడు ఒక్కడూ నీతిమంతుడు లేడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ఆయన కృపలో నువ్వు నీతిమంతుడిగా మార్చబడుతున్నావు. ఆయన యొక్క రక్త ప్రోక్షణలో నువ్వు నీతిమంతుడిగా మార్చబడుతున్నావు. ఇన్ కేస్ ఆయన కృప నీ మీద లేకపోతే, ఇన్ కేస్ ఆయన యొక్క రక్త ప్రోక్షణ నీ మీద లేకపోతే నువ్వు పాపాత్ముడివే. పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడు, నీ వంటి వాడెవడు? చూడండి, దేవుడి యొక్క ఘనతను, దేవుని యొక్క శక్తిని వివరించే ఈ యొక్క శ్రేష్టమైన వాక్యం యెహోవా. ఫస్ట్ లైన్, వేర్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? కంఠస్థం చేసుకొని
నీ యొక్క అనుదిన ప్రార్థనలో ఇది స్తుతి ప్రార్థన కింద నువ్వు వాడు, దేవుడు ఎంతో సంతోషిస్తాడు. నీ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఈ సెంటెన్స్ నువ్వు వాడు, దేవుడు ఎంతో సంతోషిస్తాడు. నిర్గమాకాండము 15:11 వేల్పులలో నీ వంటి వాడు ఎవడు. ఓకే, ఇప్పుడు పరిశుద్ధత గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, పరిశుద్ధత గురించి మీకేం తెలుసు? పరిశుద్ధత గురించి మీకేం తెలుసు? పరిశుద్ధత గురించి బైబిల్లో రాసినట్లు, బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆచరణను కాకుండా సృష్టిలో ఎన్ని మతాలన్నా, ఎన్ని జాతులన్నా, ఎన్ని దేవతలన్నా, ఎన్ని కుల మత రిలీజియన్స్ ఎన్నన్నా ఉన్నాయి. పరిశుద్ధత గురించి ఆచరణలో పెట్టిన వాళ్ళు ఎంతమంది? హిందూయిజం, ముస్లిమ్స్, సిఖ్స్, బుద్ధిజం, జైనిజం, ఏదన్నా తీసుకో. పరిశుద్ధత కలిగిన వాడు ఎవరన్నా ఉన్నారా? ఇదే యెహోవాకు దేవుడికి అన్ని దేవతలకి మధ్య మెయిన్ డిఫరెన్స్. అందరి దేవుళ్ళ కన్నా యేసుక్రీస్తు ప్రభు దేంట్లో ఎక్కువ? ఏంటి మా దేవుడికి మీ దేవుడికి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్స్ అని ఎప్పుడన్నా ఎవరన్నా అడిగితే నీ మైండ్లో వెంటనే తట్టాల్సిన సమాధానం ఏంటంటే పరిశుద్ధత. ఓకే, పరిశుద్ధత. పాపము లేని, పాపము చేయని దేవుడు ఒకే ఒకడు, యేసుక్రీస్తు ప్రభువారు. ఓకేనా? ఈ మూలవాక్యం చూసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక మీ విశ్వాసము దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని. ఓకే, నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతంలోనే వినియోగించి తిని. జనరల్గా మనిషి దేనికి ఈజీగా తన యొక్క చెవి అప్పచెబుతాడు? తీయటి మాటలు, అట్రాక్షన్, ఆకర్షితులుగా చేసే ఒక మంచి మాటలు, తీయటి మాటలు, ఇచ్చకపు మాటలు, అబద్ధంతో కూడిన మాటలు, వేషధారంతో కూడిన మాటలు. అంటే మనసులో ఒకటి ఉంటుంది, నోట్లో నుంచి మాత్రం ఇంకోటి వస్తుంది. లోపల ఎంతన్నా పగ, కోపం, మీష, ద్వేషం ఎన్నన్నా ఉన్నాయి, పైకి మాత్రం ప్రేమ ఉప్పొంగిపోయేటట్టు మాట్లాడతారు. అబద్ధాలతో కూడిన మాటలు, ఇవన్నీ ఈజీగా మనుషులు నమ్మేస్తారు. వీటిలో ఏ ఒక్క మాట అయినా సరే పరిశుద్ధాత్మ కలిగినాడు మాట్లాడతాడా? ఆలోచించి. నువ్వు ఉన్నది లేని ఉన్నట్టుగా మాట్లాడుతున్నావు. సో నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడా? నీ మాటల్లో అబద్ధం ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడా? ఇద్దరి మధ్య, ఒక గుంపు మధ్య తగాదా, కుటుంబంలో తగాదా పెట్టేటట్టు నువ్వు మాట్లాడుతున్నావు, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడా నీలో? అబద్ధపు సాక్ష్యం మాట్లాడుతున్నావు, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడా నీలో? ఒక క్యారెక్టర్ని, అంటే ఒక మనిషి యొక్క క్యారెక్టర్ని, స్వభావాన్ని కంప్లీట్ పాడు చేసే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? ఆలోచన చేసుకో. నువ్వు అబద్ధం చెప్పిన ప్రతిసారి నీ నాలుక, నీ హృదయం నీ మీద నేరారోపణ చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నువ్వు ఇలా అబద్ధం ఆడతావా? ఎన్నిసార్లు తెలిసి ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు ఆడుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడ్డా? జ్ఞానయుక్తమైన తీయల మాటలు వినియోగింపకూడదు, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. అపోస్తలుడైన పౌలు గారు ఆయన సువార్త ప్రకటించిన ప్రతిసారి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు? పరిశుద్ధాత్మతో కూడిన మాటలే మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క సువార్తనే, ఆ సువార్త దేవుని యొక్క శక్తితో కూడుకున్న మాటనే ఆయన మాట్లాడుతున్నాడు. ఓకే, ఏ క్షణం కూడా, ఎప్పుడూ కూడా మనుషుని యొక్క జ్ఞానమును ఆధారం చేసుకోకుండా ఆయన మాట్లాడుతున్నాడు. పౌలు గారు పరిచర్య చేసిన ఎప్పుడూ కూడా ఆయన ఏనాడైనా సరే
తన యొక్క సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మాట్లాడుతున్నాడా? ఎంత స్పష్టంగా ఉంది. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకోకూడదు, దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. పౌలు గారు మాట్లాడిన, సువార్త ప్రకటించిన. ఈ రెండు కంపేర్ చేసుకోండి. మాట్లాడినను సువార్త ప్రకటించినను రెండు వేరు వేరే కాదా? రెండు ఒకటే అయితే అలా రాయాల్సిన అవసరం లేదుగా. ఉదాహరణకి నేనున్నాను, ఈరోజు ఆదివారం అనే రోజు 24 గంటలు ఉంటుంది. 24 గంటల్లో మేబీ 8 గంటలు పడుకుందాం అనుకుందాం, మిగతా ఎంత టైం ఉంటుంది? ఆ టైంలో నేను ఎన్నిసార్లు మాట్లాడుతున్నా? ఇప్పుడు సువార్త ప్రకటిస్తే ఈ యొక్క రోజు, ఈ యొక్క ఆదివారము, ఈ యొక్క ఆరాధనలో మేబీ అరగంటో 30 గంటో మనం వాక్యం మాట్లాడుకుంటాం. అంతవరకే సువార్త. మిగతా అంతసేపు నేను సువార్తే మాట్లాడుతున్నానా? సో వైఫ్తో మాట్లాడినా, తల్లితో మాట్లాడినా, పిల్లలతో మాట్లాడినా, స్నేహితులతో మాట్లాడినా, బంధువులతో మాట్లాడినా 24 గంటలు సువార్తే మాట్లాడుతున్నానా? మామూలుగా మాట్లాడుకుంటున్నాగా. ఉద్యోగం గురించి మాట్లాడుకోవచ్చు, వ్యాపారం గురించి మాట్లాడుకోవచ్చు, చుట్టుపక్కల సోషల్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుకోవచ్చు, ఎదుటివాడి గురించి, పొరుగువారి గురించి మాట్లాడుకోవచ్చు. ప్రతిదాని గురించి మాట్లాడుతూనే ఉంటున్నాం కదా. సువార్త మాత్రం దేవుడి యొక్క ఆత్మతో మాట్లాడి, నిజాలు మాత్రమే మాట్లాడి, సువార్త అయిపోయిన పిమ్మట దైనందిక జీవితంలో మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట మన జ్ఞానమును ఆధారం చేసుకొని మాట్లాడచ్చు అని ఎక్కడైనా వాక్యంలో ఉందా? కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు. నిద్ర లేసినప్పటి నుంచి పడుకునే వరకు మీరు మాట్లాడుతున్నారు కదండి. 15 గంటలు ఉన్నాయి అనుకుందాం. ఈ యొక్క 15 గంటల్లో గంట మాత్రం బైబిల్ నేను మాట్లాడా. మిగతా 14 గంటలు నేనే నోరు మూసుకొని కూర్చోనుగా. ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుకుంటాం, ఉద్యోగం గురించి మాట్లాడుకోవచ్చు, ఉద్యోగం చేస్తున్నా కాబట్టి మాట్లాడతాం, లేదా వ్యాపారం చేస్తుంటే మాట్లాడతాం, సంథింగ్ మాట్లాడాలి కదా. ఇన్ని మాటల్లో, ఇన్ని గంటల మాటల్లో నా యొక్క మాట దేన్ని ఆధారం చేసుకొని మాట్లాడాలి? ఏం చెప్తుంది ఈ యొక్క వాక్యం? దేవుని శక్తి, ఇంకోటి పరిశుద్ధాత్మ. ఓకే, మరి నువ్వు, ఇది నా గురించి, మరి నువ్వు నీకు లేదా విశ్వాసం? నీకు లేదా విశ్వాసం? విశ్వాసం ఉండే కదా నా కోసం వచ్చారా ఏంటి మీరు ఏమన్నా చర్చికి? దేవుడి యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వస్తేనే మీరు ఇక్కడ ఉండగలరు. నా మాట ఆధారం చేసుకొని కాదు కదా మీరు అందరూ వచ్చింది. సో మీ యొక్క జీవితంలో ప్రతి ఒక్క రోజు ఎన్నిసార్లు అయితే నోరు తెరుస్తున్నారో ప్రతి మాట జ్ఞాపకం చేసుకో. మీ మాట పరిశుద్ధాత్మను సంతోషపెట్టేటట్టే ఉండాలి. మీ మాట ఎప్పుడూ కూడా దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకునే ఉండాలి. అంతకు మించిన మాట నువ్వు పలకకూడదు. స్పష్టంగా రాసుందండి, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములే వినియోగించి తిని మనుష్యుని జ్ఞానము ఆధారం చేసుకోకూడదు. పరిశీలన చేసుకుని నిన్ను గురించి నువ్వు ఇదంతా సువార్త గురించి మనం మాట్లాడే మాట గురించి రాసుంది. ఓకే, దీంట్లో మెయిన్ థింగ్ పరిశుద్ధాత్మ గురించి మనం మాట్లాడుతున్నాం. పరిశుద్ధాత్మ వాక్యం ఎంత స్పష్టంగా చెబుతుంది. ఎవరైతే దేవుడి యొక్క ఆజ్ఞను అనుసరిస్తూ ప్రవర్తిస్తూ బ్రతుకుతారో వారు దేవుడి యొక్క బిడ్డలో, దేవుడి యొక్క శిష్యులు, దేవుడికి ఎంతో ఇష్టమైన వారు అని వాక్యం రాస్తుంది కదా. దేవుడి యొక్క ఆజ్ఞలు ఏంటి? తెలిసిందేగా. పాత నిబంధన గ్రంథం ప్రకారం చూస్తే మోషే గారు ద్వారా లిఖింపబడ్డ 10 ఆజ్ఞలు, అవన్నీ కూడా నిర్గమాకాండంలో 20వ అధ్యాయములో స్పష్టంగా రాసి ఉంటుంది. 10 ఆజ్ఞలు. ఇది పాత నిబంధన గ్రంథం. కొత్త నిబంధన గ్రంథం వచ్చేసరికి దేవుడు ఆ 10 ఆజ్ఞలని ఎక్కడా కూడా తుడిచివేయల. 10 ఆజ్ఞలను సింప్లిఫై చేసి, అంటే కుదించి 10 ఆజ్ఞలను కలిపి 2 ఆజ్ఞలు చేశారు. అలా అని చెప్పి 8 ఆజ్ఞలు లేవు అని కాదు అర్థం. ఆ 2 ఆజ్ఞలు పాటిస్తే 10 ఆజ్ఞలు పాటించినట్టే. ఈ యొక్క 2 ఆజ్ఞలు ఏంటి? మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. అందుకైనా నీ పూర్ణ హృదయంతోను
పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననియే ఇది ముఖ్యమైనదనియు మొదటైనదనియు ఆజ్ఞ. చాలండి. చూడండి, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదియే ముఖ్యమైన ఆజ్ఞ, మొట్టమొదటైన ఆజ్ఞ. చూడండి, ఇదే వచనంలో జాగ్రత్తగా పరిశీలన చేసి చూసుకోండి. పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సు ఇవన్నీ ఒక మనిషిలోనే ఉంటాయిగా. ఎందుకు మరి మూడు డిఫరెన్షియేట్ చేసి రాశారు? పూర్ణ హృదయం అంటే హృదయం వేరు, ఆత్మ వేరు, మనసు వేరు. కాదా? అవునా? స్పష్టంగా రాసిందిగా. పూర్ణ హృదయం, పూర్ణ హృదయంతో మాత్రమే ప్రభువుని ప్రేమించవలసి ఉన్నది అని వాక్యంలో ఉందా? మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం. 22:37. పూర్ణ హృదయం వేరు, పూర్ణ ఆత్మ వేరు, పూర్ణ మనసు వేరు. ఈ మూడు ఉంటేనే వాడు మనిషి. ఓకే, వాడు మూడిట్లో ఏదో ఒకటే ఉండి మిగతా రెండు లేవు అనుకోండి, నువ్వు ప్రభువుని ప్రేమించినట్టేనా? రెండు ఉన్నాయి, మిగతా మూడు లేవు, మిగతాది లేదు, మిగతా మూడవది లేదు, సో నువ్వు ప్రభువుని ప్రేమించినట్టేనా? అంటే నీ హృదయంతో నువ్వు దేవుణ్ణి ప్రేమించి ఆత్మతోనూ మనసుతోనూ నువ్వు ప్రభువుని ప్రేమించలేదనుకో, ఏంటి లాభం? హృదయం అంటే శరీరం, ఆత్మ, మనసు, ఆలోచనలు. ఓకేనా? మనిషికి ఉంటుంది దేహం. హృదయం అంటే దేహం. ఆత్మ, దేవుడు మనకి ఆత్మ ఇచ్చాడు, ప్రాణాత్మ. మనం మరణించిన తర్వాత మన యొక్క శరీరము మట్టిలో ఉంటుంది, మట్టి ద్వారా వచ్చాం కాబట్టి. మన యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. మన బ్రతుకు మొత్తం, మన యొక్క క్రియలన్నీ కూడా దేన్ని ఆధారం చేసుకుని మనం బ్రతుకుతాం? మన యొక్క మనసును ఆధారం చేసుకొని మనం బ్రతుకుతాం. మనసులో వచ్చే ఆలోచనలు, తలంపులు బట్టే మన యొక్క ప్రవర్తన ఉంటుంది, మన యొక్క చేష్టలు అన్నీ ఉంటాయి. సో ఈ యొక్క మూడు కూడా కంట్రోల్ చేసుకొని ప్రభువుని ప్రేమించవలసి ఉన్నది నువ్వు. ఓకే, ఈ మూడిట్లో ఏది నువ్వు మిస్ చేయకూడదు. రెండో ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలసినది అని రెండో ఆజ్ఞ. ఇది చాలా కష్టం. ఉదాహరణకి 100 రూపాయలు ఉన్నాయి, ఆకలిగా ఉంది, బిర్యానీ కొనుక్కొని తినగలను. ఓకే, అదే టైంకి పొరుగువారు వస్తే నా పొట్టకు నేను బిర్యానీ కొనుక్కొని తినగలను, కానీ నా పొరుగువారి యొక్క ఆకలికి ఆ బిర్యానీ నేను పెట్టగలనా? అంత మనసు నాకైతే లేదండి. సో నేను ఆజ్ఞను అతిక్రమించినగా. నాకు వేసుకోవడానికి పట్టుబట్టలు ఉన్నాయి, ఇంకో జత ఆర్డినరీ బట్టలు ఉన్నాయి. పొరుగువారు ఏమో వస్త్రహీనతలో ఉన్నారు. పట్టుబట్టలు కాకపోయినా కనీసం ఆర్డినరీ బట్టలు అనే వాళ్ళుగా, అలా నేను ఇవ్వట్ల. సో నేను దేవుడిని ప్రేమించినవాడినా? కాదు. పొరుగువారికి ఆకలి తీర్చలేవు, పొరుగువారికి బట్టలు ఇవ్వలేవు, దాహం తీర్చలేవు, ఏమీ చేయలేవు, కానీ నువ్వు దేవుడి యొక్క భక్తుడివి, దేవుడి యొక్క విశ్వాసురాలువి అని ఎలా నమ్ముతాం? క్రియలు లేవు నీ దగ్గర. ఈ యొక్క వాక్యము జాగ్రత్తగా చూసుకోండి. మొదటి ఆజ్ఞ ఉంది, రెండో ఆజ్ఞ ఉంది. ఎందుకు ఈ రెండు ఆజ్ఞలు చెప్పాల్సి వచ్చిందంటే, పరిశుద్ధ ఆత్మ గురించి మాట్లాడుకుంటున్నాం, పరిశుద్ధత గురించి మాట్లాడుకుంటున్నాం. పరిశుద్ధతలో ఒక్క విశ్వాసి కూడా లేడు, పరిశుద్ధత కలిగిన మనిషి ఎవడూ లేడు. ఈ యొక్క ఆజ్ఞలో ఒకటి గైకొని ఇంకోటి గైకొనకపోయినా మొత్తంలో ఫెయిల్ అయినట్టే. అర్థమైందా? అర్థం కాలేదా? అదంతా కూడా బైబిల్లోనే ఉంటుంది. చూడండి, యాకోబు 2వ అధ్యాయము, యాకోబు 2వ అధ్యాయము 9. పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్చబడి పాపము చేయవారు. ఎవరైనా ధర్మశాస్త్రం అంటే బయటైనా ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినా కదా, ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధము. విమర్శించవద్దని చెప్పినవాడు నిర్వర్తి చేయవద్దని చెప్పను. కనుక
నేను యథార్థతను నిర్వృత్తి చేసిన యెడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధమైనది. అది చాలండి. చూడండి, ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల, ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉంటాయి? 10 ఆజ్ఞలు ఉంటాయి. 10 ఆజ్ఞలు ఏంటి? నిర్గమాకాండము 20వ అధ్యాయం 3వ వచనంలో స్పష్టంగా ఉంటుంది. ఈ యొక్క 10 ఆజ్ఞల్లో 9 ఆజ్ఞలు నువ్వు గైకొన్నావు, 10వ ఆజ్ఞను గైకొనలా. నువ్వు 10వ ఆజ్ఞ గైకొనలేదు కాబట్టి ఆజ్ఞ అన్ని విషయంలో నువ్వు అపరాధివి అగుదువు. ఓకే, దానికి దేవుడు ఉపమానముగా అర్థమయ్యేటట్టు స్పష్టంగా రాస్తుంది. వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు. మరి నేనైతే వ్యభిచారం చేయలే, నరహత్య చేశాను, అప్పుడు నేను అపరాధినే కాదా? నరహత్య చేశాను కాబట్టి నరహత్య బట్టి నేను అపరాధినా? కాదు, అన్ని ఆజ్ఞలను బట్టి నేను అపరాధినే. సో లేడీస్ వంట చేస్తారండి, ఉల్లిపాయ కూలిపోయింది అనుకుందాం, ఉల్లిపాయలో పావు ముక్క సగం ముక్క కోస్తారా? ఉల్లిపాయ మొత్తం పారేస్తారా? చెప్పండి. ఫ్రూట్స్ తింటాం, ఫ్రూట్లో యాపిల్ కుళ్ళిపోయింది, యాపిల్ పారేస్తారా? కుళ్ళిపోయిన 30 వాడు లేకపోతే పావు వరకు కుళ్ళిపోయిన మాత్రమే కట్ చేసుకుని మిగతా తింటారా? కమలా పండులో పలానా తొనలో కుళ్ళిపోయినాయి పారేస్తారా? పోనీ కుళ్ళిపోయిన పక్కన పెట్టి మిగతా మొత్తం తినేస్తారా? కుళ్ళిపోయిన ఆ ఒక్క తొనను బట్టి ఫంగస్ పాకి 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 పక్కనున్న తొన పాడు చేస్తుందా? చెడిపోయిన యాపిల్లో చిన్న పురుగు పక్కదానికి పాకి పండు మొత్తం పాడు చేస్తుందా? పాపం కూడా అంతే. నీ మాట చిన్నదే, ఇంత చిన్న నుప్పు అంత గొప్ప అడవిని ఎలా అయితే తగలపెడుతుందో, చిన్నదే. ఈ మాట తుట్టినటంతో నువ్వు 6 అడుగుల ఆజానుబాహుడు అయి ఉండొచ్చు, నిలువెల్లా బాహుబలం కలిగి ఉండొచ్చు, అయినా సరే నీ యొక్క మాటతో నీ యొక్క సర్వ శరీరం నువ్వు పాపానికి అప్పచెప్తున్నావు. జాగ్రత్త సుమి. నీ యొక్క మాట మాట్లాడే ప్రతిసారి నీ గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఎటువంటి సాక్ష్యం ఇస్తున్నాడో జ్ఞాపకం చేసుకో. నీ మాటలో పరిశుద్ధత ఉండాలి. ఎలా అయితే ఆ యొక్క సమరయ స్త్రీ తన యొక్క భర్తల గురించి, తన యొక్క పెనిమిటుల గురించి ఎలా అయితే మాట్లాడింది, ఎలా అయితే సాక్ష్యం ఇచ్చిందో, దేవుడు వెంటనే చెప్పేశారు, నువ్వు నిజమే, నువ్వు సత్యం చెప్తున్నావు అని. మరి ఆమె గురించి ఇచ్చిన సాక్ష్యం రేపనే రోజు నీ యొక్క విశ్వాస జీవితంలో దేవుడు సాక్ష్యం చెప్పడా? నిజమే, నువ్వు అబద్ధం చెప్పావు, లేదు నాన్న నువ్వు నిజం చెప్పావు, చెప్పరా దేవుడు? మరి ఎందుకు తుమ్మినా దగ్గినా ప్రతి ఒక్క దానికి అబద్ధం? ఎవరిని మోసం చేయాలని, ఎవరిని కప్పిపుచ్చుకోవాలని? దేవుడి దగ్గర నుంచి దూరంగా నువ్వు ఎక్కడికి పారిపోలేవు. భూమి నీ గురించి సాక్ష్యం ఇస్తుంది, ఆకాశం నీ గురించి సాక్ష్యం ఇస్తుంది, పంచభూతములు నీ గురించి సాక్ష్యం ఇస్తుంది. దేవుడు యొక్క కంటి చూపుకి కనపడకుండా ఎక్కడికి ఎవడో పారిపోలేడు. భూమిలో ఎక్కడన్నా ఉండు, బూదిగంతంలో ఎక్కడున్నా దేవుడు నిన్ను చూస్తాడు. సముద్ర గర్భంలో వెళ్తావా, అది దేవుడు చూస్తే. నువ్వైతే కాలువల లోపల ఉంది కూడా నువ్వు చూడలేవేమో, అలాగే కాలువలో చూడలేని నదిలో నువ్వు చూడగలవా? కానీ దేవుడు మహాసముద్రమును సృష్టించిన వాడు. అగాధ జలముల లోపల ఏమున్నాయో కూడా ఆయన యొక్క కంటి చూపు చూసి చెప్తారు. ఎక్కడికి పారిపోతావు? ఎక్కడికి పారిపోలేవు. సో చిన్న పాపం మాట, పరిశుద్ధత లేకుండా మాట్లాడిన ప్రతి ఒక్క మాట నీ యొక్క శరీరము, నీ యొక్క మనస్సు, నీ యొక్క హృదయము, ప్రతిదీ నిన్ను పాప ప్రపంచంలోకి తోసివేస్తుంది. ఇట్టి పాపమును బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గురించి దుఃఖపడుతూ ఉన్నాడు. అలా నువ్వు మాట్లాడకూడదు. వింటున్నారా? అలా నువ్వు మాట్లాడినట్లయితే నీ యొక్క బ్రతుకు ఎలా ఉంటుంది? హెబ్రీయులు రాసిన పత్రిక 12:14. అందరితో సమాధానమును
చూడడు. ఏంటండి లాస్ట్లో ఏం చదువు? పరిశుద్ధత లేకుండా ఎవడనూ ప్రభువును చూడలేడు. గుండె మీద చేసుకుని నిజం చెప్పుకుంటే మీ యొక్క ప్రార్థనలో ఎప్పుడైనా సరే, ఏసయ్యా నేను నిన్ను చూడాలి ఏసయ్యా, ఒకసారి నువ్వు నాకు కనపడు ఏసయ్యా అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? లేక ఎన్నో సువార్త గురించి కీర్తనలు రాసున్నాయి కదా, అంటే పాటల పుస్తకాలు రాసున్నాయిగా క్రిస్టియన్ మిషనరీస్ ప్రకారం. అంటే ఇప్పుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అవ్వచ్చు, దేవదాసాయి గారి కీర్తనలు అవ్వచ్చు, శాలేం రాజు గారి కీర్తనలు అవ్వచ్చు, సతీష్ గారి కీర్తనలు అవ్వచ్చు. అలా ప్రతి ఒక్క దైవజనుడు దేవుడిచ్చే జ్ఞానం ప్రకారము దేవుడి యొక్క పరిశుద్ధ లేఖలను ఆధారం చేసుకొని పాటలు రాస్తున్నారు కదా. ఇలాంటి పాటల్లో యేసయ్య నిన్నే చూడాలని, అంటే దేవుణ్ణి చూడటం గురించి చాలా పాటలు ఉన్నాయి. నువ్వు పాడే ఉంటావేమో, పాడుతున్నావుగా, నువ్వు పాడితే దేవుణ్ణి నువ్వు చూసేస్తావా? అంటే నువ్వు పాడినంత మాత్రం నువ్వు దేవుణ్ణి చూడగలవా? ఎందుకు చూడలేవు? ఎందుకు చూడలేవు? నోరేమో పాటల ద్వారా యేసయ్య నిన్నే చూడాలి అని పాడుకుంటున్నావు, మోకాళ్ళుని ప్రార్థన చేసుకుంటూ యేసయ్య నేను చూడాలి యేసయ్య అని నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు. దేవుడు నీకు సమాధానం చెప్తున్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 12:14 పరిశుద్ధత లేకుండా ఎవడును, విశ్వాస గురించి కాదు, సువార్తికుడి గురించి అయినా సరే, గొప్ప గొప్ప మిషనరీస్ చేసిన వాళ్ళైనా, ఎటువంటి ప్రవక్తల గురించి అయినా సరే, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. సో సింపుల్గా పాటలు పాడటం మాత్రమే కాదు, పాటలో ఉన్న అర్థం ఏంటో తెలుసుకోండి. సింపుల్గా ప్రేయర్ చేయటం మాత్రమే కాదు, ప్రేయర్ చేసినప్పుడల్లా నీ యొక్క హృదయ ఆలోచనలు బట్టి కాదు, కానీ దేవుణ్ణి ఆధారం చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపించిన కొలది నువ్వు ప్రార్థన చేయాలి. ఓకే, హెబ్రీ రాసిన పత్రిక 12:14 ఏం రాస్తుంది? లాస్ట్ లైను, పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. పరిశుద్ధత గురించి ఇంపార్టెన్స్ మాట్లాడుకున్నాం కదా ఇందాక. దాంట్లో మెయిన్ థింగ్ ఏంటిది? మెయిన్ థింగ్ ఏంటి వాక్యంలో? సో ఇంకోసారి నువ్వు ధైర్యం చేసి పాడుపాడు. పాడారా ఎవరన్నా? యేసయ్య నిన్నే చూడాలని ఆ పాట ఉన్నదే అనుకుంటున్నా కదా, పాడారు కదా. నువ్వు ఆశపడుతున్నలో తప్పులేదండి, నువ్వు అలా ఆశపడుతున్నావు కాబట్టి ఎలా ఉంటే నువ్వు యేసును చూడగలవు అనే దానికి సమాధానమే ఈ యొక్క వాక్యం. నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు అనుకో, నువ్వు ప్రభువుని చూడగలవు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే నీలో పాపం ఉండాలా ఉండకూడదా? ఉండకూడదు కదా, నీలో పాపం ఉండకూడదు. పాపం దేని ద్వారా వస్తుంది? ఆజ్ఞ అతిక్రమం. ఆజ్ఞ అంటే పాత నిబంధన గ్రంథం ప్రకారం 10 ఆజ్ఞలు, కొత్త నిబంధన గ్రంథం ప్రకారం 2 ఆజ్ఞలు. ఆ రెండిట్లో మొట్టమొదటిది పూర్ణ మనస్సు, పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. 2 ఆజ్ఞలు. ఈ 2 ఆజ్ఞలు పాటించాలి. నేనైతే ఇప్పటివరకు పాటించాలి. సో నేను ప్రభువుని చూడాల. నేను చచ్చే వరకు కూడా పాటిస్తానో లేదో కూడా నాకు తెలియదు. ఎందుకంటే పరిశుద్ధత అంత కష్టమైనది. విన్నారా? పరిశుద్ధత అంత కష్టమైనది. యేసుక్రీస్తు ప్రభువు తప్ప ఎవ్వడు కూడా పరిశుద్ధ కలిగినాడు ఒక్కడు కూడా లేడు. కానీ ఎంత మంచి దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడంటే, ఎంత గొప్ప దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడంటే, నేనైనా నువ్వైనా పరిశుద్ధత లేకుండా బ్రతుకుతున్నాం కాబట్టి పరిశుద్ధత నువ్వు ఎలా పొందుకోవాలో ఆయన మనకి ఒక సొల్యూషన్ ఇచ్చారు. ఓకే, నా వల్ల కావట్లా, పరిశుద్ధత నా వల్ల కావట్లా. నా నోరు నేను టేమ్ చేసుకోలేను, అంటే నా నోరు నేను సాధు చేసుకోలేను, నా వ్యభిచారపు చూపులు నేను సాధు చేసుకోలేను, నా యొక్క అబద్ధపు మాటలు నేను సాధు చేసుకోలేను, శరీరాశ నేత్రాశ నేను సాధు చేసుకోలేకపోతున్నా. నా పిల్లలు లేకపోతే నా యొక్క సృష్టి, నా యొక్క చేతితో నిర్మించబడ్డ మనిషి వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. అప్పుడు దేవుడు మన మీద దయగలిగి క్షమాపణ కలిగి మనం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి ఎలా చేసుకోవాలో ఆయన మనకి వివరణ ఇచ్చి మరీ చెప్పారు. రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో లాస్ట్లో
కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమైను. రోమియోలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూసారా? చూడండి, మనుషులను నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. ఎలా ఉందగా వాక్యం చూసుకున్నారా? 5:16లో ఉందా? అవన్నీ 5:16లో సొల్యూషన్ దేవుడు ఇచ్చాడా? ఏంటా సొల్యూషన్? కృపావరం. సేమ్ థింగ్ 18లో కూడా చూడు. 18:21లో కూడా 18 మధ్యలో చూడండి. అలాగే ఒక పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఒక పుణ్య కారణం అంటే దేవుడి యొక్క మరణము, దేవుడి యొక్క పునరుద్ధానము అగు పుణ్య కారణం వలన వచ్చిన కృపాదానము వలన మనుషులందరూ కూడా జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఓకే, రాశారా రాయలేదా? సొల్యూషన్ దేవుడు రాసేసాడా? రాశారా రాయలేదా దేవుడు సొల్యూషన్ అంటే ఏంటి తెలుగులో? ప్రశ్న అర్థమవుతుందా? పరిశుద్ధత నాకు లేదు, నేను ఎలా పరిశుద్ధత కలిగి బ్రతకాలనేది దేవుడు నాకు పరిష్కారం ఇచ్చారు. నా వల్ల కావట్లా. అప్పుడు దేవుడు నాకు ఇచ్చిన పరిష్కారం ఏంటి? కృపావరం వల్ల నేను పరిశుద్ధతలోకి దేవుడు నన్ను తీసుకువస్తాడు. నేను రావటం కాదు, మనిషి రావటం కాదు, దేవుడే మనిషిని తీసుకొస్తాడు. ఓకే, ఎలా అంటే ఒక పుణ్యకార్యం. అదేంటి? దేవుడి యొక్క మరణం, దేవుడి యొక్క పునరుద్ధానం అయిన పుణ్య కారణం వలన, ఆ యొక్క కారణం వల్ల వచ్చిన కృప ద్వారా నేను పాపములో ఉన్నాను, దాని నుండి పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధంగా జీవించగలను. అర్థమవుతుందా? కారణం 5వ అధ్యాయము 16వ వచనం, 5వ అధ్యాయము 18వ వచనం. కారణమాయను మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. మనుషులందరూ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఆ కారణమే కృపావరం, ఆ కారణమే కృప, ఆ కారణమే యేసుక్రీస్తు ప్రభు నీ కోసం కాచిన రక్తం. మరి నీకు కావాలా వద్దా? కావాలా వద్దా? పోనీ అదేమన్నా వెలబెట్టి కొనుక్కునేదా? పోనీ ఇంత కష్టపడు నీకు ఇస్తా దేవుడు చెప్పాడా? లేదా నెలంతా కష్టపడి సంపాదన చేస్తే జీతం ఇస్తారు, అలాగే కృప కూడా ఇస్తారా? తెలివితేటలు ఉపయోగించుకొని వ్యాపారం చేస్తాం, అలా వ్యాపారం చేస్తే కృప వస్తుందా? మనం తిని విసర్జించేదానికే కష్టపడుతున్నామే. ఎందుకంటే కూడు లేకపోతే నీరసం వస్తుంది, తర్వాత ఆరోగ్యం క్షీణించి మెల్లగా చచ్చిపోతాం. తినే తిండికే నువ్వు కష్టపడుతున్నావే, ఈ లోకంలో నువ్వు బ్రతికే బ్రతుకు నువ్వు కష్టపడుతున్నావు, మరి పరలోకంలో బ్రతికే బ్రతుక్కి నువ్వు కష్టపడవా? ఆలోచన చేయి. వేసుకునే బట్ట కోసం నువ్వు కష్టపడి నీకు నచ్చిన వస్త్రం నువ్వు కొనుక్కుంటున్నావు, తినే తిండి కోసం నువ్వు కష్టపడి కావాల్సిన రుచికరమైన ఇష్టమైన వంటలు నువ్వు వండుకొని తింటున్నావు. నువ్వు ఎంతన్నా తిను, పొట్ట పగిలేదాకా తిను, మరుసటి రోజు విసర్జనలోకి వెళ్ళిపోద్దిగా. శరీరాన్ని తృప్తిపరచుకోవటానికే నువ్వు కష్టపడుతున్నావే. జీవము కలిగిన దేవుడి యొక్క సన్నిధిలో నిత్యము బ్రతికేటట్టు ఆయన ఇచ్చిన ఆ యొక్క అర్హత కోసం నువ్వు కష్టపడవా? ఉచితమైన ఆయన యొక్క కృప నువ్వు పొందుకోవా? ఇదే కారణం జీవప్రదమైన నీతి అగు దేవుడు నీకు ఇస్తున్నాడు. పాపంలో ఉన్న నువ్వు పరిశుద్ధంగా ఉండటానికి దేవుడు కృప అగు ఒక కారణాన్ని నీకు ఇచ్చాడు. తీసుకోవా కారణం? తీసుకోవా కృప? వద్దా? కృప వద్దా? పరిశీలన చేసుకొని నీకు కావాలో వద్దా అని.
దేవుడు ఎల్లవేళలా ఉన్న నిత్యుడగు తండ్రి, నిత్యుడగు ఆత్మ, ఆయనే పక్కన ఉన్నాడు. కాబట్టే అన్నిసార్లు దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు, బుజ్జగిస్తున్నాడు, లాలిస్తున్నాడు, బోధిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. అయినా సరే చెవులు మూసుకుంటాం, నవరంధ్రాలు మూసుకుంటాం. కానీ ఉచితంగా వచ్చే కృప మాత్రం మనకొద్దు, ఉచితంగా వచ్చే రక్షణ మాత్రం మనకొద్దు. ఆలోచన చేసుకోండి. మనుషుడు నువ్వు నీతిమంతులుగా మార్చబడాలా? దానికి కారణం ఏంటంటే దేవుడి యొక్క కృపావరమే. నువ్వు నీతి విధింపబడుటకు జీవప్రదమైన కృప నీకు కావాలా? అది దేవుడు ఇచ్చేదే, ఇట్స్ ఫ్రీ. ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలో దేవుడి యొక్క కృప చొప్పున ఆయన ఇచ్చిన ఈ యొక్క గద్దింపు వాక్యం జ్ఞాపకం చేసుకొని దేవుడి యొక్క కృప కోసం కనిపెట్టుకొని స్వతంత్రించుకోండి. నెక్స్ట్, పరిశుద్ధత కలిగి బ్రతకటానికి నీ యొక్క శరీరాన్ని మలుచుకొని ఎల్లవేళలా పరిశుద్ధత కలిగి బ్రతకటానికి నీ యొక్క జ్ఞానం ఆధారం చేసుకోకుండా జీవము కలిగిన దేవుడి యొక్క ఆత్మను, ఆయన యొక్క సత్య సువార్తను ఆధారం చేసుకొని నీ యొక్క విశ్వాస జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళాలి. ఓకేనా? అర్థమైందా? ఎనీ డౌట్స్? చిన్న వాక్యం దేవుడు దీవించును గాక.